మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము, మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 132వ రోజు, మే 12వ తేదీ. అంశము: భౌతిక శరీరము ఒక పాత కోటు మాత్రమే. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 53వ వచనము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ అంశము కొరకు సమకూర్చిన వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఇప్పుడు గుర్తుంచుకొనండి, మనము ఈ శరీరమును గూర్చి ఎంతగానో ఆలోచిస్తాము. దీనికి ఎన్నో రకములైన దుస్తులు ధరింపచేస్తాము. అనవసరమైనవి ఎన్నో మనము చేస్తాము. రకరకాల మార్పులు చేస్తాము. మనమంతా చేసేది అదే కదా. ఎందుకు ఎవరైనా ఒక దానిని ప్రారంభిస్తే మిగతా వారు దానిని వెంబడిస్తారు. మీరు మీ మెట్లకు ఎరుపు రంగు వేశారనుకోండి, తదుపరి వెంటనే ఆ జోన్సెస్ కూడా అదే ఎరుపు రంగు వేస్తాడు. మీరు చెవరలెట్ కారును మార్చి ఫోర్డ్ కారును కొంటున్నారు. మిగతా వారు దానిని చూసి సహించలేరు. ఇది సరిపోల్చుకునే సమయం. ఒక విచిత్రమైన టోపీ పెట్టుకున్న ఒక స్త్రీ మీ చర్చికి వచ్చిందే అనుకో. అప్పుడు మిగతా స్త్రీలందరూ ఆమెను చూచి వారు కూడా అలాంటి టోపీనే ధరిస్తారు. ఇక చివరికి పాస్టర్ యొక్క సతీమణి కూడా దానిని వెంబడించును. అది నిజం, అది ఖచ్చితంగా సత్యం. ఇది సరిపోల్చుకునే సమయం. సహోదరుడా, ఇది ఆ సరిపోల్చుకునే సమయంగానే ఉండాల్సి ఉన్నది. వారందరూ మరియు అవన్నీ ఒక ఉద్దేశ్యము నిమిత్తమే. నేను ధరించిన ప్యాంటుకి నేను ధరించిన కోటు జతగా సరిపోయిందో లేదో నేను పట్టించుకోను. నేను ఆపదలో ఉన్నాను. నా భార్య లేక నా కోడలు లేక మరెవరో నాకు చెప్పాలి నేను ఎటువంటి టై కట్టుకుంటే బాగుండును అని. అయితే నేను ధరించిన అవి జతగా సరిపోయినవో లేవో నాకు అవసరం లేదు. అయితే నా అనుభవం దేవుని వాక్యంతో జతగా ఉందో లేదో అనేది మాత్రమే నేను కోరుకుంటాను. అది అసలు సంగతి. ఎందుకనగా నేను అట్టి గురితోనే బ్రతుకుచున్నాను. ఎక్కడో ఈ మూలన కూర్చున్న జోన్సెస్ని గురిగా పెట్టుకునుట కాదు. మహిమలో యేసు మన కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన సంగతిని నేను గురిగా పెట్టుకున్నాను. అవును, అదే మనకి కావాలి. అవునయ్యా, ఇహ సంబంధమైన వాటన్నిటికీ దూరముగా ఉండుట. ఇక్కడున్న భూసంబంధమైన ఈ పాత గుడారం ఏమిటో నీకు తెలుసునా?
ఒకప్పుడు నీవు ధరించుకున్న ఆ పాత కోటే ఈ భౌతిక శరీరం. కానీ ఇప్పుడైతే మరెంతో శ్రేష్టమైన కోటును నీవు కలిగి ఉన్నావు. నీవేమి చేసేదువు? పాత దానిని లోపల తగిలించి క్రొత్త దానిని ధరించుకుంటావు. నీవు శ్రేష్టమైన కోటును పొందుకున్నావు. ఒకప్పుడు నీవు ధరించినది చినిగిపోయింది, పాతబడిపోయింది. ఏమిటి అది? ఒక వస్త్రం. అక్కడ నీవు దానిలో ఉండెదవు. ఆ వస్త్రము ఏమి చేయును? అది నీ స్వరూపమును ధరించుకొను. చూసారా? కావున ఇక ఆ పాతది నీకు ఏ మాత్రం అవసరము లేదు. నీవు దానిని తగిలించావు, అదొక చింపిరి గుడ్డ. ఈ పాత దేహము కూడా ఆ పాత బట్ట లాంటిది. మీరు అనగా ఈ పాత దేహము పరలోక స్వరూపమును ధరించుకుంటుంది. అయినప్పటికీ అది నీవు కాదు. ఆ దేహము లోపల నీవున్నావు. అదే వెలుపల భాగాన్ని లోపర్చుకునేలా చేస్తుంది. ఎందుకనగా లోపలి భాగము దానిని లాగుతుంది, దానిని దేవుని వాక్యానికి లోబడేటట్టుగా తీసుకొస్తుంది. నీ లోపల నీ అంతరంగ పురుషుడు, నీ ఉనికి, నీవే ఆ వ్యక్తివి. ఈ భౌతిక శరీరం ఒక పాత కోటు మాత్రమే. మరి ఒకానొక దినాన నీవు దానితో ఏమి చేసేదవు? నీవు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఈ భౌతిక వస్త్రములో ఉంటివి. ఈ దేహము భూ సంబంధమైన వస్త్రముగా ఉండెను. విలియం బ్రెన్హామ్ లేక సూసీ జోన్సస్ అని నీవు పిలిచే ఆ పాత కోటు లోపల నీ యొక్క నిజమైన దేహము, నీ అసలైనది ఉన్నది. చూసారా? ఒక దినాన ఇది ఈ భూమి మీద నీ జ్ఞాపకార్థంగా తగిలించబడుతుంది. దీనిని నీవు సమాధిలో ఉంచెదవు. ఎవరో దీని మీద సమాధి రాయిని పెట్టెదరు. ఇక్కడ రెవరెండ్ పలాని వ్యక్తి పలానా జాను ఇక్కడ పెట్టబడి ఉన్నాడు. అయితే అదంతయు నీ యొక్క జ్ఞాపకార్థమై ఒక అబద్ధముగా ఉన్నది. దీని యందు జనులు నిన్ను చూస్తున్నారు. అయితే నీ నిజస్వరూపం, నీ అసలైన ఉనికి దాని లోపల ఉన్నది. ఈ పాతకోటు పరసంబంధమైన స్వరూపమును స్వయంగా ధరించుకును. ఓ జనులారా, కోటులను మార్చుకున్నటకు మీరు రిజర్వేషన్లు చేసుకున్నారా? గుర్తుంచుకోనండి, తప్పక మీరు రిజర్వేషన్లు చేసుకొనవలెను. అది లేకుండా నీవు అందులోకి ప్రవేశించలేవు. జరగనయున్న సంగతులు అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఈ రోజు వరకు కుటుంబ బలిపీఠము నుండి ఒక ఉన్నతమైన అంశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన ఉన్నతమైన నామాన్ని, ఆయన మహిమ కలిగిన నామాన్ని, ఆయన ప్రభావం కలిగిన నామాన్ని మనం మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనము నశించిపోవుట ఆయనకి ఇష్టము లేక ఆయన మన కొరకు గొప్ప వాక్యాన్ని పంపాడు. ఆ వాక్యము ద్వారా మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ మహిమ దేహాలను మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఆయన ఒకరోజు చెప్పాడు, నేను మీకు గృహాలను సిద్ధపరిచి వెలుచున్నాను అని మనకు ఆయన వాగ్దానం చేశాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనలను ప్రేమించి ఆయన మన కొరకు ఇచ్చిన ఆ గొప్ప మహిమ వస్త్రాల కొరకు, ఆ గొప్ప వాక్యము కొరకు మనము ఎంతో ఆయనకు రుణస్థులమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు గొప్ప అంశాన్ని ఇచ్చాడు. మనము నిరీక్షణ లేని ఇతరుల వలె కాక మనకు ఆయనలో గొప్ప నిరీక్షణ కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనము ఆయన పంపిన గొప్ప వాక్యం పట్ల గొప్ప ప్రత్యక్షతతో, గొప్ప బయలుపాటుతో ఆయన కృపచేత మనం జీవిస్తూ ఉన్నాం. మనము నశించిపోకుండా ఉండునట్లు ఆయన మన కొరకు ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని మనకు బయలుపరిచాడు. ఈ లోకంలో జ్ఞానులకు, వివేకులకు బయలుపరచని ఆ గొప్ప వాక్యము పసి బాలురమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు తన కృప చేత మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. ఆయన వాక్యములో మనం జీవించటానికి మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ మహిమ దేహాలను, ఆ వాక్య శరీరాలను, ఆ మహిమ దేహాలను మనం స్వతంత్రించుకోవడానికి, మనము ఆయనలో భాగం అవటానికి దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపాడు.
మనలో ఆయనను గూర్చిన గొప్ప నిరీక్షణను కలిగించాడు. ప్రియ సోదరులారా, ఏమున్నా లేకున్నా, మనం ఏ స్థితిలో జీవించినా, ఈ లోకంలో దరిద్రులుగా మనం జీవించినా, పేదరికంలో జీవించినా, మనకు ఆయనలో గొప్ప విశ్వాసం ఉన్నది. మనము స్వతంత్రించుకోబోయే ఆ మహిమ శరీరము అన్నిటికంటే ఉన్నతమైనది. మనము ఆయనలో ఒక భాగముగా అవటం అనేది ఎంతో గొప్ప విషయమై ఉన్నది. ఈ లోకంలో అన్నిటికంటే పైగా అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఆయనలో భాగం అవటానికి ఆయన పంపిన గొప్ప వాక్యాన్ని మనము అనుసరించి నడుస్తూ, మన నిరీక్షణను ఆయనపై పెట్టి, మన గురిని ఆయనపై పెట్టి, మనము ఈ లోకంలో యథార్థముగా జీవించు రీతిగా ఆయన మన పట్ల గొప్ప కృపను చూపాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో కొద్ది భావాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, మనము ఈ శరీరమును గూర్చి ఎంతగానో ఆలోచిస్తాము, దీనికి ఎన్నో రకములైన దుస్తులు ధరింపజేస్తాము, అనవసరమైనవి ఎన్నో చేస్తాము, రకరకాల మార్పులు చేస్తాము. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, మనం ఈ శరీరానికి ఎన్ని రంగులు దిద్దినా, ఎంత అలంకరించుకున్నా, మనం ఈ క్షయమైన దేహానికి, ఈ భౌతికమైన కోటుకు మనము ఎన్ని సోకులు దిద్దినా ఒకరోజు ఇది నశించిపోయే స్థితిలో ఉన్నది. ప్రియ సోదరులారా, ఈ భూమి మీద ఈ గుడారము అనగా మనము నివసిస్తున్న ఈ మట్టి దేహము ఒకరోజు నశించిపోయేదిగా ఉన్నది, ఒకరోజు కరిగిపోయేదిగా ఉన్నది. ఈ భూమి మీద ఇప్పుడు మనము తాత్కాలికంగా నివసిస్తున్న ఈ యొక్క మట్టి గుడారము, ఈ మట్టి దేహము ఒక పాత కోటు అని ప్రవక్త చెప్తున్నాడు. ఈ భౌతిక శరీరం ఒక పాత కోటు మాత్రమే. మనం ధరించే వస్త్రాలను, ఒక వస్త్రము చిరిగిపోయిన తర్వాత ఎలా అయితే కొత్త వస్త్రాన్ని మనం ధరిస్తామో, అదే రీతిగా ఈ మట్టి గుడారంలో నివసిస్తున్న ఒక మనిషి, ఈ భౌతిక దేహము శిథిలమైపోయినప్పుడు మనము మరొక్క దేహాన్ని ధరించుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే మనం చదువుతాము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 కొరింథీ 5:1. ఓ గొప్ప నిరీక్షణ ప్రియ సోదరులారా, ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా కానీ మన కొరకు ఒక గొప్ప శరీరం, ఒక ఆత్మీయ శరీరం మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అది పరలోకమందు ఉన్నది. అది ఎన్నడూ క్షయం అవనిది, అది ఎప్పటికీ నశించిపోనిది, అది ఎప్పటికీ కరిగిపోనిది. ఓ నిత్యమైన గృహం అది. ఈ మత్స్యమైన శరీరాన్ని ఆ అమర్త్యమైన శరీరము ధరించుకొనబోతూ ఉన్నది. ఓ అది మహిమకరమైన శరీరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, ఈ భూమి మీద ఈ భౌతిక శరీరమైన ఈ పాత కోటు ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, మనము మరొక్క కోటులోనికి అనగా మరొక్క దేహములోనికి, ఆ మహిమ దేహములోనికి మనము వెళ్ళిపోబోతూ ఉన్నాం. అదే వాక్య శరీరమై ఉన్నది. మృతులైన వారు ఆ వాక్య శరీరములో అనగా థియోఫనీలో దాచబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ థియోఫనీ దేహంలో అనగా వాక్య శరీరంలో ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం తెలుసుకోగలిగాము. ఒకరోజు ఆ మొదటి పునరుద్ధాన దినమందు ఆ మహిమ దేహాలతో మనము ఆయనను కలుసుకొనబోతూ ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఈ భూమి మీద మనం తాత్కాలికంగా నివసిస్తున్న ఈ యొక్క మట్టి దేహము, ఈ పాత కోటు అనగా ఈ భౌతిక శరీరము ఒకరోజు శిథిలమైపోతుంది, ఒకరోజు చిరిగిపోతుంది, ఒకరోజు నశించిపోతుంది. అయితే దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మన కొరకు ఆయన ఎన్నడూ నశించని, ఎన్నడూ క్షయమవని అక్షయమైన శరీరాన్ని, ఉన్నతమైన శరీరాన్ని, ఆకలి దప్పికలు లేని శరీరాన్ని, వ్యాధి బాధ లేని, ఏడ్పు కన్నీరు లేని ఒక ఉన్నతమైన శరీరాన్ని మనకిస్తూ ఉన్నాడు. మనము ఆయనలో భాగం అవ్వాలంటే ఆ శరీరాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఆ శరీరాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? యేసే మనకు మార్గమై ఉన్నాడు, యేసే మనకు ద్వారమై ఉన్నాడు. ఆ మహిమ శరీరంలోనికి మనం వెళ్ళాలంటే, మనము ఆయనలో భాగం అవ్వాలంటే, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ శరీరాలను మనం సంపాదించుకోవాలంటే, ప్రవక్త అంటున్నాడు, మహిమలో యేసు మన కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన సంగతిని నేను గురిగా పెట్టుకున్నాను.
ఇహలోక సంబంధమైన వాటికి దూరముగా ఉంటున్నాను. నిశ్చయముగా ప్రియ సోదరుల, మనము కూడా అదే మార్గములో వెళ్ళవలసిన వారమై ఉన్నాము. యేసు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమకరమైన ఆ దేహమును మనము పొందుకోవాలంటే ఆయన మన కొరకు పంపిన ఈ గడియ కొరకు పంపిన గొప్ప వర్తమానాన్ని మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఆయన ఉద్దేశ ప్రకారం జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన మనలో ఏమి ఆశిస్తున్నాడో ఆ పరిపూర్ణమైన స్థితికి, ఆయన మెచ్చుకునే స్థితికి మనము రావాల్సిన వారమై ఉన్నాం. మనము దేని ద్వారా ఆ స్థితికి రాగలుగుతాము? కేవలం ఆయన పంపిన వాక్యాన్ని వెంబడించుట ద్వారా, ఆయన పంపిన వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా మాత్రమే. ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు, ఈ యొక్క భౌతికమైన శరీరము ఎన్ని అలంకరణలను అలంకరించుకున్నా, ఎన్ని రంగులు వేసుకున్నా ఒక రోజు నశించిపోతుంది. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ధరించిన ప్యాంటుకి నేను ధరించిన కోటు జతగా సరిపోయిందో లేదో నేను పట్టించుకోను. నా భార్య లేక నా కోడలు లేక మరెవరో నాకు చెప్పాలి నేను ఎటువంటి టై కట్టుకుంటే బాగుండును అని. అయితే నేను ధరించిన అవి జతగా సరిపోయావో లేవో నాకు అవసరం లేదు. నా అనుభవం దేవుని వాక్యంతో జతగా ఉందో లేదో అనేది మాత్రమే నేను కోరుకుంటున్నాను. నేను అట్టి గురితోనే బ్రతుకుతున్నాను. మహిమలో యేసు మన కొరకు స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళిన సంగతిని మాత్రమే నేను గురిగా పెట్టుకున్నాను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఎంతో ప్రత్యక్షతతో దేవుని యందు, ఆయన వాక్యమందు ఎంతో జాగ్రత్తగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మన గురి యేసే, మన గమ్యము యేసే. ప్రియ సోదరులారా, మనము ఆయనలో చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతామని ఆయన వాగ్దానం చేశాడు. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకునని. మరణము ఎంత మాత్రము నా యందు విశ్వాసముంచిన వారిని ఏమీ చేయలేదని, నా యందు విశ్వాసముంచిన వాడు తిరిగి లేస్తాడని ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకుని మనము ఆయనలో యథార్థముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఒకప్పుడు నీవు నేను ధరించుకున్న ఈ పాత కోటే ఈ భౌతిక శరీరము. మనం ఈ తల్లి గర్భంలో జన్మించినప్పుడు మనము ధరించుకున్న కోటే ఈ యొక్క మట్టి శరీరమై ఉన్నది, ఈ భౌతిక శరీరమై ఉన్నది. ఈ భౌతిక శరీరము లోపట నిజమైన మనిషి ఉన్నాడు, అసలైన మనిషి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడైతే నీవు మరెంతో శ్రేష్టమైన ఒక కోటును కలిగి ఉన్నావు. నీవు పాత దానిని విడిచిపెట్టి, అనగా ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఆ శ్రేష్టమైన కోటును పొందుకోబోతున్నావు. ఒకప్పుడు నీవు ధరించినది చినిగిపోతూ పాతబడిపోతూ ఉన్నది, అది ఒక వస్త్రం. కానీ ప్రియ సోదరుల, మన కొరకు ఎన్నడూ చిరిగిపోని ఒక ఉన్నతమైన దేహాన్ని, ఒక ఉన్నతమైన వస్త్రాన్ని ఆయన మనకు సిద్ధపరిచి ఉంచాడు. అదే ఆ మహిమ శరీరమై ఉన్నది. ప్రియ సోదరులారా, ఈ పాత దేహంలో ఉన్న మనము ఆయన వాక్యాన్ని వెంబడించుట ద్వారా, ఆయన వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా ఆ పరలోక సంబంధమైన స్వరూపమును ధరించుకుంటూ ఉన్నాము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ వస్త్రాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఈ భౌతిక శరీరము ఒక పాత కోటు మాత్రమే. కానీ మనకు నిత్యమైన నివాసము మనకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మనము ఆయన యందు మృతి పొందినా కానీ మనము తిరిగి లేస్తాము. అందుకే మన వాక్య భాగాల్లో చూస్తాము, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. నిజముగా మనం సామాన్యంగా ప్రతి సమాధి పైన ఈ వాక్యాన్ని తరచుగా చూస్తూ ఉంటాం. కానీ నిజముగా మనం క్రీస్తునందు మృతి పొందిన వారమైతే నిశ్చయంగా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం తాత్కాలికముగా మనము కేవలం ప్రభువునందు నిద్రించిన వారు మాత్రమే. ఒక దినాన మనలను ఆయనతో పాటు లేపుతానని ఆ గొప్ప జయించిన దేవుడు, ఆ గొప్ప పునరుద్ధానుడైన దేవుడు, ఆ మరణాన్ని జయించిన గొప్ప దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యముతో జత కట్టవలసిన వారమై ఉన్నాము. వాక్యముతో మనం జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క కోటును, అనగా ఆ మహిమ వస్త్రాన్ని, ఆ వాక్య శరీరాన్ని మనము ధరించుకోవాలంటే, మనకు దొరకాలంటే, మనం సంపాదించుకోనాలంటే, మనము పొందుకోనాలంటే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు,
ఆ కోటులను మార్చుకున్నటకు మీరు రిజర్వేషన్లు చేసుకున్నారా? గుర్తుంచుకొనండి, తప్పక మీరు రిజర్వేషన్లు చేసుకొనవలెను. అది లేకుండా నీవు అందులోకి ప్రవేశించలేవు. ఓ ప్రియ సోదరులారా, మనము నిశ్చయముగా ఆ రిజర్వేషన్ చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడు మన కొరకు పంపిన ఆ గొప్ప వాక్యాన్ని, ఆ వర్తమానాన్ని, ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప ప్రవక్తను మనము నమ్మి ఆ వాక్యాన్ని వెంబడిస్తూ ఆయనలో శుద్ధీకరించబడుతూ మనము ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఒక గుర్తును పొందుకోవలసిన వారమై ఉన్నాము. అనగా పరిశుద్ధాత్మ చేత రిజర్వేషన్ పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఆ కోటును మనం ధరించుకోవాలంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలను ముద్రించవలసిన వారమై ఉన్నాం. ఆ కోటుకు మనం అర్హులము కావాలంటే ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారమై, ఎవ్వరూ మనల్ని తాకలేని వారమై, ఏ దుష్టుడు మనం తాకలేని ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అదే మనకు ఒక గురుతై ఉన్నది. ఆ గురుతు మనకు వాక్యము ద్వారా లభిస్తూ ఉన్నది. దేవుడు కాచిన గొప్ప రక్తమే ఆ గురుతు. అనగా ఈ కాలానికి పంపబడిన ఈ వాక్యమే ఆ గురుతై ఉన్నది. ఆ గురుతును మనం వెంబడిస్తూ ఆ గురుతును మన జీవితాలకు ఆపాదించుకుంటూ క్రీస్తు రక్తము చేత మనం ముద్రింపబడిన వారమై ఆ గొప్ప రిజర్వేషన్ మనం చేసుకోగలిగితే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలమును, ఆ గృహాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. మనం అందులోకి ప్రవేశించగలుగుతాం. ఓ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనలను అట్టి స్థితిలో నడిపించునుగాక. ఈ భౌతిక శరీరము అనే ఈ పాత కోటును విడిచి మనము ఆ నూతనమైన కోటును ధరించే వారముగా, ఆ మహిమ వస్త్రాన్ని మనం ధరించుకునే వారముగా దేవుడు మనలను ముందుకు నడిపించునుగాక. ఆయన పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రించునుగాక. ఆ యొక్క గొప్ప రిజర్వేషన్ మనకు కలిగించునుగాక. మనము ఎన్నడూ కదల్చబడని వారిమై క్రీస్తుతో ముందుకు నడుస్తూ ఆయన అడుగుజాడలను వెంబడిస్తూ ఆ యొక్క గొప్ప మహిమ దేహాన్ని మనము సంపాదించుకుందాం. ఎన్నడూ నశించిపోని ఆయన ఆత్మలో భాగమై ఉన్న ఆ యొక్క గొప్ప వాక్య దేహాన్ని, ఆయన మహిమ దేహాన్ని, ఆయన మహిమ శరీరాన్ని మనము స్వతంత్రించుకుని వారమై ఆయనలో మహిమకరంగా జీవిందాం. అంతమే లేని ఆ మహిమ గుడారాన్ని, ఆ నిత్య జీవమై ఉన్న ఆ నిత్య నివాసాన్ని మనము స్వతంత్రించుకుందాం. క్రీస్తుతో మనం యథార్థముగా జీవిస్తూ ఆ పరలోకము నుండి దిగువచ్చిన అక్షయమగు మహిమ దేహమును మనము స్వతంత్రించుకుందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ఉంచి మనలను ముద్రించి మనలను ఆయనతో కొనుపు వరకు స్థిరముగా మనలను ముద్రించునుగాక, స్థిరముగా మనలను నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము 2వ రాజులు 15-16 అధ్యాయములు మరియు యోహాను 3వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క మహిమ శరీరాన్ని, ఆ వాక్య శరీరాన్ని, ఆ ఉన్నతమైన దేహం మన కొరకు ఉందని ప్రతి ఒక్కరికి తెలియపరచండి. క్రీస్తులో గొప్ప విశ్వాసాన్ని కలిగించి నిరీక్షణ లేని ఇతరుల వలె కాక క్రీస్తు యందు గొప్ప నిరీక్షణను కలిగించండి. దేవుని యొక్క గొప్ప శాంతి సమాధానం మీ కుటుంబాలలో ఎల్లప్పుడూ నిండుగా ఉండునుగాక. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అది దేవుని ఆత్మలో భాగమై ఉన్నది, అమర్త్యమైన వాక్య దేహమది మనకున్నది. ఆమేన్. మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది, మనకున్నది. ఆమేన్. మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను.
అంతమే లేనిది మహిమ గుడారమది, నిత్య జీవమయ్యున్న నిత్య నివాసమది. అంతమే లేనిది మహిమ గుడారమది, నిత్య జీవమయ్యున్న నిత్య నివాసమది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. చేతి పని కానిది దేవునిచే నిర్మించబడినది. మనకున్నది ఆమేన్, మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది.